తులసి మొక్క మన ఇంట్లో గుబురుగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏ రోజు నాటితే మంచిదో కూడా ఇప్పుడు విందాం. తులసి మొక్కను నాటడానికి గురువారం లేక శుక్రవారం చాలా మంచిది. తులసి మొక్కను నాటడానికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలు ఎంచుకోవాలి. ఇప్పుడు మట్టిలో తేమ ఉండేలా చూసుకుంటూ సరిపడా ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గురువారము విష్ణుమూర్తికి ఇష్టం, లేదా శుక్రవారం అయితే లక్ష్మీదేవికి. ఆ రోజు తులసి మొక్కను నాటడం లేదా గింజలు నాటాలి. ఇంటికి ఈశాన్య మూలలో తూర్పు లేదా ఉత్తర దిశల్లో నాటడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుంది. కనీసం 8 అడుగుల వెడల్పు, నీరు కిందకు వెళ్ళే రంధ్రం ఉన్న కుండీలు తీసుకోవాలి. నర్సరీ నుంచి తెచ్చిన చిన్న మొక్కను నాటవచ్చు, లేదా పాత తులసిపై ఉన్న చిన్న గింజలను మట్టిలో పల్చగా చల్లి నీళ్ళని పైన జల్లాలి. గింజలను మట్టిలో ఎక్కువగా లోతుగా ఎప్పుడూ పెట్టకూడదు. తులసి మొక్కకు కనీసము రోజుకు 4 నుంచి 6 గంటల పాటు మంచి ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజు విపరీతంగా నీళ్లు పోయకూడదు. మట్టిపైన పొడిగా అనిపించినప్పుడు మాత్రమే తగినన్ని నీళ్లు వేయాలి, లేదంటే వేళ్ళు కుళ్ళిపోతాయి. మొక్క మీద ఎండిన పూత లేదా గింజలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు తుంచేయాలి. అలా చేస్తే మొక్క గుబురుగా పెరుగుతుంది. ఇలాగన్నమాట. తులసి మొక్క మీద ఇలాగ పూత వస్తే ఆ ఇంట్లో మంచి జరుగుతుందని, శుభం జరుగుతుందని అంటారు. తులసి చెట్టుని మనము నాటేటప్పుడు ఒక చెట్టుగా కాకుండా 2-3 చెట్లుగా మనం కలిపి నాటామంటే అది చక్కగా గుబురుగా కనిపిస్తుంది. అది మొక్కల గోళంలో కానీ మట్టిలో వేసినా కూడా ఇది వర్తిస్తుందన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తులసి చెట్టు చుట్టూరా చెప్పులు, చాటలు, చీపుర్లు ఇలాంటివి ఎప్పుడూ పెట్టకూడదు. చక్కగా శుభ్రంగా ఉంచి ముగ్గు వేసి ఉంచితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. అలాగే తులసి చెట్టు ఉన్న చోట దుష్టగ్రహాలు, దిష్టి దోషాలు ఏవి అంటవు.